శ్రీ ఎం విశ్వేశ్వర రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్. సో చూడండి, మనం ఇప్పుడు వెళ్దాం. చూసారా, ఇది కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ కూడా మనకి సీవేజ్ ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చూడండి, ఇక్కడ ప్రతిదీ కూడా హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్ అనేది రాసించారనమాట. ఇక్కడికి కాలేజ్ స్టూడెంట్స్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో దట్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఇది ఎలా చేయాలి ఉంటుందని చూపిస్తాను. హార్వెస్టింగ్లో ఇవన్నీ ఇన్నోవేషన్స్ అంట గైస్. చూడండి, నిజంగా కొంచెం తెలియాలి, ఇది అర్థం కావాలి అంటే. చూడండి, జర్మన్ వాళ్ళదంట ఇన్నోవేషన్. ఇట్లా వాటర్ ఇట్లా స్టోర్ చేస్తామంట, 20 లీటర్స్ వరకు ఇట్లా వస్తుందంట. అండ్ ఈ లోపలంతా టెల్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తారు అంట. బీహార్లో అయితే అహర్ ఖానీస్ అని, అండ్ లడాఖ్లో ఇట్లా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఒక్కొక్క చోట వాటర్ ఫెసిలిటీ బట్టి వాళ్ళు ఎలాంటి ఇట్లా స్టోర్ చేసుకుంటారు. చూడండి, ఇది మనకన్నా కూడా ఈ వాటర్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ లొకేషన్. సో దగ్గర యాక్చువల్లీ చెప్తున్నారు ఎంత వాటర్ ఉంటుంది రాగిలో, వీట్, రైస్, షుగర్, వీటిలో ఎన్ని కేజీస్ ఆఫ్ వాటర్ ఉంటుంది అని. ఇప్పుడు వర్క్ చేయట్లో అనుకుంటా ఇది ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మీటర్ ఇట్లా రైజ్ అవుతుంది. సో ఎంత లెవెల్ ఉంది అనేది చూపించడానికి అనమాట. అండ్ దిస్ ఈజ్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇందులో ఏంటంటే మనం ఇక్కడ వెయింగ్ మిషన్లో ఉంది కదా, ఇక్కడ నుంచుంటే మన బాడీలో ఎంత వాటర్ కంటెంట్ ఉందో చెప్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మన బాడీలో 70% బ్లడ్లో, 85% బ్రెయిన్లో వచ్చేసి 80%, మసిల్స్లో వచ్చేసి 75%, సెల్స్లో 90% వాటర్ ఉంటుందంట. సో ఇక్కడ నుంచుంటే తెలుస్తుంది మనం ఎన్ని కేజీస్ ఉన్నామో అండ్ ఎంత వాటర్ కంటెంట్ ఉంది అనేది. కొంచెం చూద్దాం. ఇది ఒకసారి యూజ్ చేశాక ఒక 5 minutes ఆగి నెక్స్ట్ పర్సన్ ఎక్కాలంట. కానీ నా బాడీలో చూడండి, నా వెయిట్కి 44 అంటే ఇంకా ఉండాలి, చాలా తక్కువ ఉంది. సో ఇది ఇలా ఉంటుంది.
కింద కింద వాటర్లో ఇది వాటర్. ఈ ప్రాసెస్ అంతా అయ్యి కిందకి వాటర్ స్టోరేజ్ అవుతుంది అనమాట. చూసారా ఇక్కడ వాళ్ళు మనం బ్రీత్ చేస్తే కూడా 1.5 లీటర్ ఆఫ్ వాటర్ లూజ్ అవుతామంట. అండ్ లంగ్స్లో 90% ఉంటుంది, బ్రెయిన్లో 70%. ఇన్ఫర్మేషన్ అనుకుంటా 30,000 లీటర్స్ పర్ ఇయర్ ఒక హౌస్ని సేవ్ చేయగలరు. మనకి 60 days రైన్ వస్తుంది బెంగళూరులో. ఎన్ని లేక్స్ ఉన్నాయో నాకు ఐడియా లేదు, కానీ పులుసు లేక్ ఉందని తెలుసు, లాల్బాగ్ లేక్ తెలుసు. పిల్లలు కూడా బాగా యూజ్ అవుతుంది చూడండి. ఎకోసిస్టమ్ ఇది బెంగళూరుకి సంబంధించింది కాబట్టి ఇక్కడ బెంగళూరులో వాటర్ బాడీస్ అన్నిటి గురించి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు బెంగళూరులో హాట్ టాపిక్ వచ్చేసి వాటర్. సో ఇది చూస్తే కొంచెమైనా మనకు తెలుస్తుందేమో అసలు వాటర్ పరిస్థితి ఏంటి, ఎట్లుంటుంది బెంగళూరులో అని. చూడండి, నాట్ ఓన్లీ హ్యూమన్స్, బర్డ్స్ అండ్ యానిమల్స్ కూడా కొన్ని వాటర్లోనే బతుకుతాయి. ఇక్కడ చూడండి, లేక్ ఆఫ్ బెంగళూరు అంట. ఇంతకుముందు లేక్స్ చాలా ఎక్కువ ఉండేవి. బెంగళూరు సిటీ ఆఫ్ లేక్స్ అండ్ సిటీ ఆఫ్ గార్డెన్ అనేవి. ఇప్పుడు అసలు చెట్లు తక్కువైపోయాయి. లేక్స్ అయితే ఇంకా వాటి ప్లేస్లో ఏవో కన్స్ట్రక్షన్స్ జరిగాయంట. వాటర్ స్కేర్సిటీ కదా మోస్ట్లీ తెలుస్తూ ఉంటాయి. చూడండి, క్యారీ చేసే చోటు నుంచి మనకి అవైలబిలిటీగా వచ్చే చోటుకి వచ్చాము, కానీ వాటర్ స్కేర్సిటీ. సో మనం ఈ టైప్స్లో వాటర్ని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. తెలియదు ఇవన్నీ ఒరిజినల్ పిక్చర్స్. ఇక్కడ వీళ్ళు ఎన్ని మెయింటైన్ చేస్తారు, బోర్వెల్స్, వాటర్ ట్యాంక్స్, అవి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూడండి, వాటర్ ఈజ్ లైఫ్స్ మ్యాటర్, మ్యాట్రిక్స్ మదర్ అండ్ మీడియం. దెర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ వాటర్. History of water supply in Bangalore. Construction pipeline వేస్తున్నప్పుడు
ఏదో సీవేజ్ ట్యాంక్ లాగా ఇటు నుంచి వచ్చి అంతా చూసి మళ్ళీ అటు నుంచి వెళ్ళిపోవాలి. స్టూడెంట్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది రీసెర్చ్ చేసేవాళ్ళు. ఇక్కడ బ్యాచ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చి ప్రొఫెసర్ ఇంతకు ఎక్స్ప్లెయిన్ స్పేస్ ఏం పట్టదు, టైం కూడా పట్టదు. హార్డ్లీ ఇదంతా ఒక 15-20 మినిట్స్లో చూసేయచ్చు. చిన్న ప్లేసే కానీ చాలా ఇన్ఫర్మేటివ్ ప్లేస్. పిల్లల్ని తీసుకురావచ్చు, ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకున్నా కూడా రావచ్చు అనమాట. యా గైస్, ఇది ఇట్లా మనకి ఒక పార్క్లా ఉంటుంది. టోటల్లీ ఒక పార్క్లో ఒక రిలాక్సేషన్ టైంలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈవినింగ్స్ మీ కిడ్స్ను లేకపోతే మీరైనా వచ్చి జస్ట్ అట్లా రిలాక్స్ అయ్యేటప్పుడు ఈ 10-15 మినిట్స్లో ఉన్న ఇది చూసేయచ్చు. ఈ వాటర్ మ్యూజియం చూసి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనకు ఓకే ఇది ఇలా ఉంటుందా అని తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ప్రతి ప్లాంట్కి సైంటిఫిక్ నేమ్స్ కూడా రాశారు వీళ్ళు. ఫైకస్ గ్రీన్, ఫైకస్ అని చూసినప్పుడల్లా కలేజీ సినిమా గుర్తొస్తుంది ఫైకస్ చూసినప్పుడు. సో ఇలా ఉంటుందన్నమాట. ప్రతి ప్లాంట్కి వాళ్ళు మెడిసినల్ యూజెస్ కూడా రాశారు. ఇదైతే డయేరియా, అల్సర్కి వాటికి యూజ్ అవుతుందంట. విటెక్స్, సినిమాటిక్ పెయిన్స్, ఫీవర్, కోల్డ్, మెడిసినల్ ప్లాన్స్ అన్నట్టుగా అన్నీ రాసి పెట్టారు వీళ్ళు. ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇది నేను టేస్ట్ చేశాను గైస్. ఇది ఒకసారి మా ఆఫీస్లో వాళ్ళు ఇచ్చారు. ఇట్స్ లైక్ ఎట్లా ఉంటుందంటే క్రంచీగా ఉంటుంది, లైక్ స్పాంజ్ తిన్నట్టు ఉంటుంది అనమాట. అక్కడ చూడండి డయాబెటీస్కి సంబంధించిన ప్లాంట్. ఇలా చూసుకుంటుంటే చూడండి అక్కడ అసలు ఎన్ని ఉన్నాయో. అన్నింటికి మొత్తం ఈ పార్క్లో ప్రతి చెట్టు ఏదో ఒక మెడిసినల్ యూజ్ ఉంటుంది. వాళ్ళు రాసి ఉంచారు కూడా అక్కడ. ట్యాంక్ అంట, ఇది బోర్వెల్ రీఛార్జ్కి యూజ్ చేస్తారు. చూడండి అసలు ఇమోషన్ చేశారు. చూడండి అక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు. ఇందులో నుంచి కనిపించట్లేదేమో కానీ వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దీని ఈ మ్యూజియం పేరు ఆడిటోరియం కూడా ఉంది. మనకి ఏమైనా ఈవెంట్స్ కావాలి అంటే లైక్ ఏమైనా వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు అది యూజ్ చేస్తారంట. ఇది చూడండి మనం ఎప్పుడు యూజ్ చేసే ట్యాంకే. దీంట్లో కూడా వాళ్ళు ఏదో మెకానిజం ఉందని రాశారు ఇక్కడ. సో వాళ్ళంటే వీళ్ళు రిప్రజెంటేషన్ పార్క్ లాగా మొత్తం పెట్టారు. రెండు ఎలకని కాదు సారీ, లైక్ బింది పట్టుకునే ఒక ఐడియా అనమాట. ఇక్కడ కింద నేను ఏదో వాటర్ ఉంది కదా, హ్యాండ్స్ వాష్ కదా అనుకున్నాను కానీ ఇది కూడా ఒక మెకానిజమే. వాటర్ పడినప్పుడు వీళ్ళు ట్యూబ్స్కి అక్కడ కనెక్ట్ చేశారు. సో మొత్తం అంతా వచ్చి దీంట్లో లోపల ఫిల్టర్ ఉంటుందంటే దీంట్లో కలెక్ట్ అయ్యి మనం కింద వాటర్ యూజ్ చేసుకోవచ్చు.